నా డైట్లో భాగంగా నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. దట్ ఇస్ నథింగ్ బట్ రాగి దోశ. సో ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం 2 స్పూన్ల రాగి పిండి, 2 స్పూన్ల బొంబాయి రవ్వ, అలాగే 2 స్పూన్ల వరిపిండిని కూడా కొద్దిగా సాల్ట్, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, ఇంకా 1 టీ స్పూన్ పెరుగును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చేత్తో మిక్స్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా, అలా మిక్స్ చేసేసుకొని వాటర్ పోసేసుకొని దీన్ని మంచిగా కన్సిస్టెన్సీతో కలిపేసుకోవాలి. చేసుకున్నాక 15 మినిట్స్ టు 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం బండిలో ఆయిల్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వేయించుకున్నాక టమాటాలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. దీన్ని లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకొని రబ్బలు, జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని చట్నీలో చేసుకోవాలి. ఇప్పుడు పిండి నానిపోయింది కదా, ఇందులో కొద్దిగా వాటర్ చేసుకొని రవ్వ దోశ కన్సిస్టెన్సీలో దోశను వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశను 2 వైపులు దోరగా